పాకిస్తానీలు అధికారిక బిచ్చగాళ్ళు. అసలు అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే అసద్దీన్ ఓవైసీ చేసినటువంటి భారత్ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అన్నటువంటి స్లోగన్ భారతీయులను చాలా ఆకట్టుకున్నది. యాక్చువల్గా ఇంకోటి కూడా చెప్పిండు, ఏ లుచ్చల్లారా పాకిస్తాన్లో ముస్లింల జనాభా కన్నా భారత్లో ఉన్న ముస్లిం జనాభా ఎక్కువ, మీరు తబర్దార్, మీరు నగరాలు చేయొద్దు, ఇది భారత్ అంటే నీ పాకిస్తాన్ నా భారత్, నాది భారత్, ఐఆమ్ ఇండియన్ అని చెప్పి మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ దెబ్బకు బీజేపీలు జల్లు అన్నది. ఇక్కడ కూడా చూడండి, ఎందుకంటే వీళ్ళ తిడితేనే వాళ్ళు బతికేది కదా. ఇస్లాం పేరును ఉచ్చరించేటి అర్హత పాక్ లేదని చెప్పేసిండు. ఇక్కడ IMF ఇచ్చింది ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్. టెర్రరిజాన్ని పోషించేది దేశానికి రుణం ఎట్లా ఇస్తారు? టెర్రరిజాన్ని పోషించే దేశానికి రుణం ఎట్లా ఇస్తారు? భారత్లో శాంతి భంగం కలిగించేందుకే పాక్ ఆ నిధులను ఖర్చు పెడుతుంది అని చెప్పి MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటిది. ఇక్కడ పాకిస్తానీలు అధికార బిచ్చగాళ్ళు మీరని చెప్పి ముఖం మీద ఉంచుడు అసదుద్దీన్ ఓవైసీ. చాలా బాగా మాట్లాడండి. ఇక్కడ మతాన్ని అడ్డం పెట్టుకొని భారత్పై ఉగ్రవాదాన్ని ఉసుగొలుపుతున్నటువంటి పాకిస్తాన్లకు అసలు ఇస్లాం పదాన్ని ఉచ్చరించడం అర్హత కూడా లేదని చెప్పి MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు. అమాయకులను ముస్లింలను చంపాలని ఏ ఇస్లాంలో అమాయకులను ఇక్కడ ఏముంది, అమాయకులను పిల్లలను చంపాలని ఏ ఇస్లాం బోధిస్తుందని చెప్పి పాకిస్తాన్ను సూటిగా ప్రశ్నించారు. ఇక్కడ TUWJ ఆధ్వర్యంలో శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ఉర్దూ జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ముస్లింలు తమ మాతృభాషగా చెప్పుకునేటువంటి ఉర్దూకు పాకిస్తాన్లో ఇంతవరకు అధికార భాష హోదా కూడా ఇవ్వలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 7% మంది అక్కడ ఉర్దూ మాట్లాడుతుండగా 40% మంది పంజాబీ, మిగిలిన వారు ఇతర భాషలు మాట్లాడుతున్నారని చెప్పారు. భారత్లో ఉర్దూకు అధికార భాష హోదా ఉందని గుర్తు చేశారు. పాకిస్తాన్ వాళ్ళు భారత ముస్లింలను తక్కువ చేసి చూస్తారని, సాటి ముస్లింను తమతో సమాన పౌరుడిగా భావించని పాకిస్తాన్కు ఇస్లాంను ఉచ్చరించే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. మతం పేరుతో లుంబిని పార్కు, గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారని చెప్పి ఉగ్రవాదులను భారత్లోకి పంపి ఇక్కడ అశాంతిని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి జమాతే ఇస్లామీ పాకిస్తాన్ అనేటువంటి సంస్థకు చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం ఉందని, అసలు ఇస్లాంకు కమ్యూనిస్టులు సంబంధం ఏమిటని చెప్పి ప్రశ్నించారు. ఇక్కడ పహల్గాంలో మహిళల ఎదటే వారి కుటుంబీకులను పుట్టన పెట్టుకోవడం ఏమిటని, ఏ ఇస్లాం ఇలాంటి బోధిస్తుందని చెప్పి నిలదీశారు. పాకిస్తానీలు అధికారిక బిచ్చగాళ్ళని, $1 బిలియన్ అప్పు కోసం IMFకు వెళ్ళారని చెప్పి దెప్పి పొడిచాడు అని చెప్పి చెప్తాను. ఎక్సలెంట్ స్పీచ్, అసలు చాలా బాగా మాట్లాడండి అసదుద్దీన్ ఓవైసీ యొక్క స్పీచ్. నిజంగా దేశం మొత్తం బిత్తరపోయింది. ఎంతరా మీరు పాకిస్తాన్ను ఒక అధికారి, మీరు మనుషులతో కూడా పోల్చలేదు. చాలా గొప్పగా ఉంది, ఎక్సలెంట్. ఇది దేశ సామరస్యానికి, మతాల యొక్క కలయికకు ఈ స్పీచ్ చాలా ఉపయోగపడుతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎక్సలెంట్ స్పీచ్.